ఆర్కే తెలుగు న్యూస్. ప్రముఖ సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఆయన అరెస్ట్ చేసినట్లు సిపి సివి ఆనంద్ తెలిపారు. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకున్నందుకు థియేటర్ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం పుష్ప 2 డిసెంబర్ 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న బుధవారం వివిధ ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు అనగా ప్రీమియం షోలు ప్రదర్శించారు. సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఇప్పటికే వెల్లడించారు. బుధవారం రాత్రి 9:40 గంటలకు పుష్ప 2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంజయ్ థియేటర్లోనూ ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్కు వస్తారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పబ్లిక్ ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్ ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. రాత్రి 9:40 వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంజయ్ థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టివేయడం, తొక్కిసలాట్లు జరిగినాయి. ఈ లోపల బయట ప్రేక్షకులతో కిరిచిపోయి ఉండడం వల్ల ఈ తోపులాట జరిగి దిల్సుఖ్ నగర్ చెందిన రేవతి కుటుంబం తొక్కిసలాట్లో కింద పడిపోయారు. రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీ తేజ సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ కుటుంబాన్ని ఆదుకుంటానని అల్లు అర్జున్ గతంలో ప్రకటించినప్పటికీ ఈ శుక్రవారం ఆయన అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించి అల్లు అర్జున్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత గాంధీ హాస్పిటల్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి 9వ మేజిస్ట్రేట్ కోర్టుకు ఆయన తీసుకెళ్లి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ త్వరలోనే హైకోర్టు నుండి వేసిన బెయిల్ పిటిషన్ లో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ప్రాసెస్ జరిగిన వెంటనే ఈరోజు విడుదల చేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ 10 మందికి చూపిస్తుంది. అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.